చూసావా చివరికి నాకు ఏ పరిస్థితి వచ్చిందో. ఇక నా జీవితంలో సంతోషానికి చోటే లేదు. అందుకే నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నా. నన్ను కాపాడడానికి వచ్చారా? లేదు, నీలాగే చావడానికి వచ్చాం. అది సరే, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? 10th ఫెయిల్ అయ్యాను. ఈ మాత్రం దానికి చనిపోతారా? మీకు తెలీదు, మా అమ్మ నాన్నలకు నేనంటే చాలా ఇష్టం. నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ముందుకెళ్ళి 10th ఫెయిల్ అయ్యాను, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశాను అని ఎలా చెప్పను? నా వల్ల కాదు, అందుకే ఇలా. మరి మీ సంగతి ఏంటి? ఇంజనీరింగ్ పాస్ అయ్యి 3 years అయింది. జాబ్ కోసం పిచ్చోళ్ళ తిరిగాను, కానీ నాకు అదృష్టం లేదు, ఇంకా ఓపిక లేదు. మీరు కూడా జాబ్ కోసమేనా? లేదమ్మా, నాకు జాబ్ ఉంది. మరెందుకు ఇలా? నేను ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా వైఫ్ ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. తను లేని జీవితం నాకు వ్యర్థం. ఓ, నాకు చావాలని లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి సడన్గా ఈ మార్పు? 10th పాస్ అయితే చాలు, ఇక లైఫ్ అంతా హ్యాపీ అనుకున్నాను, కానీ ఫెయిల్ అయ్యాను. ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను, కానీ ఇంజనీరింగ్ పాస్ అయ్యి కూడా మీరు హ్యాపీగా లేరు. కారణం, మీకు జాబ్ లేదు. అంటే కేవలం 10th పాస్ అయితే చాలు, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అనే నా ఆలోచన తప్పు. ఇక అతనికైతే జాబ్ కూడా ఉంది, అయినా అతను హ్యాపీగా లేరు. కారణం, తనకి ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడం. ఇప్పుడు నేను చనిపోతే మా అమ్మ నాన్నకు కూడా అతని పరిస్థితే వస్తుంది. వాళ్ళకి ఆ పరిస్థితి రానివ్వను. అవును, నాలో మార్పు రావడానికి కారణమే వాళ్ళిద్దరు. అలాంటి వారిని చనిపోనివ్వకూడదు. ఏమయ్యారు వీళ్ళు? దూకేశారా? లేరే. అన్నా, అన్నా, ఏమయ్యారు వీళ్ళు? అన్నా, 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 అన్నా. ఏంటి మాయా? చూసావా చివరికి నాకు ఏ పరిస్థితి వచ్చిందో. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? 10th ఫెయిల్ అయ్యాను. ఈ మాత్రం దానికి చనిపోతారా? ఇప్పుడు నేను చనిపోతే మా అమ్మ నాన్నకు కూడా అతని పరిస్థితి వస్తుంది. నాకు చావాలని లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దు. పరీక్షలు మళ్ళీ వస్తాయి, కానీ నిన్ను కన్న తల్లిదండ్రులకు నీవు లేని లోటు ఆ భగవంతుడు కూడా తీర్చలేడు.
ఆవేశంలో నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి.